50% ఆఫ్ ది వెయిటేజ్ అనేది చిన్న విషయం కాదు, చిన్న కథ కాదు ఇదైతే. సో ఈ రోజు మన బోర్డ్ ఎగ్జామ్స్ గురించి సంథింగ్ వెరీ మచ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు అసలు నీ బోర్డ్ ఎగ్జామ్స్ లో నీ స్కోర్ టార్గెట్ ఎంతనో ఒక్కసారి అయితే నా కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. సో అది ఎలా అచీవ్ చేయాలనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం నాన్న. సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మన బోర్డ్ ఎగ్జామ్ కి ఇప్పటి నుంచి మనం చెక్ చేసుకుంటే నాన్న హార్డ్లీ మన దగ్గర ఉన్నది ఓన్లీ 7 months ఆఫ్ టైం మాత్రమే. ఈ 7 months లో సార్ మనం అసలుకి బోర్డ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అయితే నాకు అవుట్ ఆఫ్ ది మార్క్స్ ఫుల్ మార్క్స్ వస్తాయి ప్రతి ఒక్క సబ్జెక్ట్లో, అండ్ ఒక్కొక్క సబ్జెక్ట్ని మనం ఏ విధంగా రీప్రజెంట్ చేయాలి. సో ఇట్స్ నాట్ about the preparation, it's all about the representing your solutions in the examination paper. ఎగ్జామ్ పేపర్లో మనం ఎంత బాగా రీప్రజెంట్ చేస్తున్నాం, ఎంత బాగా ప్రజెంటేషన్ ఇస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అబ్బా. సో సార్ మరి ఈ విషయాలు మనం ఎలా తెలుస్తాయి సార్, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఒక చాప్టర్ని అని చెప్తే, ఫస్ట్ మై డియర్ మన దగ్గర ఉన్న 7 monthsలో ఫస్ట్ మనం ఒక చాప్టర్ తీసుకుందాం. ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ యూ టేక్ ఇన్ ఆల్ ద సబ్జెక్ట్స్. మీరు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంకా అన్ని సబ్జెక్ట్స్లో కూడా మీరు చాప్టర్స్ తీసుకోండి. సో ఫస్ట్ చాప్టర్ని మనం ఎలా ప్రిపేర్ అవ్వాలంటే, ఒక టాపిక్ మనం తీసుకుంటాం, ఆ టాపిక్ నేర్చుకున్న వెంటనే దానికి రిలేటెడ్గా ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ చేస్తాం మనం. సో బెస్ట్ బుక్ ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి తెలుగు అకాడమీ బుక్స్, ది బెస్ట్ మై డియర్. దీనికి మించిన సోర్స్ అయితే ఏమి ఉండదు మీకు. సో దిస్ ఈస్ ద అల్టిమేట్ అండ్ ద బెస్ట్ థింగ్ అనమాట. ఇది ఫస్ట్ థింగ్. సార్ దీని తర్వాత మనం ఏం చేస్తాము అంటే, ఆ టాపిక్లో ప్రీవియస్ ఇయర్గా ఎలాంటి క్వశ్చన్స్ అడిగినాడు, సో వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వర్ ఆస్క్డ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ చాప్టర్ ఆర్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ టాపిక్. అండ్ ఇదంతా తెలుసుకోవడంతో పని అయిపోలేదు నాన్న, వీటిని మనం ఏ విధంగా ప్రజెంటేషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మ్యాథ్స్ గురించే మాట్లాడుకుంటే, ఒక క్వశ్చన్ని మనం ఏ విధంగా రాయాలి అంటే, వెన్ ఇట్ కమ్స్ టు 2 marks క్వశ్చన్, 4 mark క్వశ్చన్, మనకు 7 mark క్వశ్చన్స్, మనకు ఎన్ని మార్క్స్ అనేది డజంట్ మ్యాటర్ మై డియర్. బట్ ద వే ఆఫ్ ప్రజెంటేషన్, వే ఆఫ్ రీప్రజెంటేషన్ షుడ్ బి క్లీన్ అండ్ నీట్గా ఉండాలి. ఇది ఫస్ట్ టిప్ అనమాట. టిప్ నెంబర్ 2 ఏంటంటే, మనకు ఎంత పెద్ద క్వశ్చన్ ఇచ్చినా సరే ఫస్ట్ మీరు అందులో మ్యాథ్స్లో రాయాల్సింది గివెన్ అన్న. గివెన్ అని చెప్పేసి వాడు ఏమి ఇచ్చినాడో అదే రాయండి. దాని తర్వాత మీరు రాసే సొల్యూషన్ కూడా ఎలా ఉండాలంటే, స్టెప్ బై స్టెప్ సొల్యూషన్ ఉండాలి నాన్న. ఇట్ కెన్ నాట్ బి ర్యాండమ్, అంటే ఎలా పడితే అలాగా జిగ్జాగ్ మోషన్ లేదా రఫ్ నోట్స్లో రాసినట్టు రాయకుండా ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అవుతూ మనకు సొల్యూషన్స్ అయితే మనం డీటెయిల్గా రాసుకున్నాం అనుకోండి, వాడికి పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు చూడడానికి ఇంప్రెసివ్గా ఉంటుంది, క్లియర్గా అర్థమైపోతుంది. హ్యాండ్ రైటింగ్ క్లీన్ అండ్ నీట్గా ఉండడం వల్ల ఒక అడ్వాంటేజ్ అనేది మనకు దొరికిపోతుంది ఇక్కడ. సో దిస్ ఈస్ ద అల్టిమేట్ అండ్ బ్యూటిఫుల్ ప్రాక్టీస్ మై డియర్. దీని తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే నాన్న, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కన్సిస్టెన్సీ. ఓకేనా, కన్సిస్టెన్సీ. చాలా మంది ఏం చేస్తారు, అరే ఏమున్నదిలే బోర్డ్ ఎగ్జామ్సే అనుకుంటారు. కానీ మై డియర్, ఎవడైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బేసిక్గా డైలీ ఎంతో కొంత ప్రోగ్రెస్ చేస్తూ ఉంటాడో వాడికి మాత్రం ఇది అల్టిమేట్గా చాలా అంటే చాలా హెల్ప్ అయిపోతుంది. అండ్ అదేవిధంగా బోర్డ్ ఎగ్జామ్కి లీస్ట్ ప్రియారిటీ లేదు నాన్న. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా సరే మీకు ఎలిజిబిలిటీ కావాలి అంటే మినిమం క్రైటీరియా బోర్డ్ ఎగ్జామ్సే చూస్తాడు, దట్టు 75% కావాలి అని కూడా అంటాడు. అండ్ ఇప్పుడు ఈ మధ్య ఇంకో ప్రపోజల్ కూడా వెళ్ళింది, మరి మీకు ఐడియా ఉందో లేదో, 50% వెయిటేజ్ యాడ్ చేయాలి అన్నట్టు ఒక ప్రపోజల్ వెళ్ళేది. అది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, కానీ పొరపాటున కన్ఫర్మ్ అయిందే అనుకోండి, సీ వాట్ కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్ యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్. 50% ఆఫ్ ది వెయిటేజ్ అనేది చిన్న విషయం కాదు, చిన్న కథ కాదు ఇదైతే. సో మై డియర్ అమిగోస్, బోర్డ్స్ అయితే మనకు ప్యారల్గా చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. సో మర్చిపోకుండా వీటి మీద మీరు డీటెయిల్గా ఉన్నటువంటి క్లాసెస్ వినండి. క్లాసెస్ విన్న తర్వాత ఆ టాపిక్కి రిలేటెడ్గా క్వశ్చన్స్ చేయాలి. క్వశ్చన్స్ చేసిన తర్వాత అలాగా మనం ఒక చాప్టర్లో ఉన్నటువంటి చిన్న చిన్న టాపిక్స్ అన్నీ కూడాను కంప్లీట్ చేస్తూ ఉండాలి. అండ్ దెన్ వీ హ్యావ్ టు సాల్వ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏంటంటే అంటే ఒక లాస్ట్ 5 yearsవి చేయండి అన్న, సరిపోతుంది బోర్డ్స్కి. దీనికి మించి ఎక్కువ అవసరం లేదు. అంటే ఈ క్వశ్చన్స్ నుంచి ఈ చాప్టర్స్లో మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ఎలాంటి మోడల్స్ ప్రీవియస్ ఇయర్లో అడిగాడు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మీకు కామన్గా తెలిసింది ఏంటంటే 2 marksలో మనకు చాయిస్ అనేది ఉండదు అన్న. మిగతా ప్రతి ఒక్క సెక్షన్లో మనకు చాయిస్ ఉంటుంది, కానీ 2 marksలో చాయిస్ అనేది ఉండదు. కానీ నీకు ఫుల్ మార్క్స్ స్కోర్ చేయాలి అంటే, ఎస్పెషల్గా మ్యాథ్స్లో మీరు కనుక ఫుల్ మార్క్స్ స్కోర్ చేయాలి అంటే పక్కాగా మర్చిపోకుండా ఇదైతే మనం ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పీవైక్యూస్ అనేవి రిపీట్ అయిపోతూ ఉంటాయి. కానీ సార్ మేము వీటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్, మాకు ఒక ప్రాపర్ గైడెన్స్ ఇవ్వాలి కదా సార్, ప్రాపర్గా గైడెన్స్ కావాలి అని మీరు ఫీల్ అయినట్లయితే మై డియర్, వీ హ్యావ్ ది బోర్డ్ బూస్టర్ బ్యాచ్ ఫర్ ఆల్ ఆఫ్ ది గైస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఎస్పెషల్లీ ఫర్ ద బోర్డ్స్ మై డియర్. ఈ బ్యాచ్ యాక్సెస్ వచ్చేసరికి మీకు మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. మన యొక్క లక్ష టీజీ వెబ్సైట్ బ్యాచెస్లో ఉంది నాన్న. ఇందులోనే మేము మీకు ఫ్రీగా ఈ బోర్డ్ బూస్టర్ బ్యాచ్
అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇందులో మీకు మేము ప్రాపర్గా గైడ్ చేస్తాం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి ఒక చాప్టర్లో, అండ్ ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం ఏ విధంగా రీప్రజెంట్ చేయాలి, స్టెప్ బై స్టెప్ సొల్యూషన్స్ ఎలా రాయాలి, ఎలా రాస్తే నీకు ఆ క్వశ్చన్కి ఫుల్ మార్క్స్ వస్తాయని చెప్పేసి ప్రాపర్గా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మన యొక్క లక్ష టీజీ ఎబ్సెట్ 2027 బ్యాచ్లో బోర్డ్స్కి మాత్రమే కాదు, కంప్లీట్గా తెలంగాణ ఎబ్సెట్కి కూడా ప్రిపరేషన్ చేయించడం జరుగుతుంది. ఇందులో మేము బోత్ 11th and 12th సిలబస్ కూడా కవర్ చేస్తున్నాం మై డియర్. సో బ్యాచ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది, మీకు ఒక్కసారి వెళ్ళైతే చెక్అవుట్ చేసేయండి. సో దీంతో పాటు మర్చిపోకుండా అసలు మీ టార్గెట్ ఏంటి, ఇప్పుడు మీ బోర్డ్స్లో ఎంత స్కోర్ చేయాలి అనుకుంటున్నారో కూడా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్స్. అండ్ వాటితో పాటు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కానీ కన్ఫ్యూజన్స్ కానీ ఉన్నట్లయితే అవి కూడా మీరు మా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. పక్కాగా మా టీం అయితే మీకు ఆల్వేస్ సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటుంది. సో మై డియర్ అమిగోస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ పర్టికులర్ సెషన్. నాన్న మళ్ళీ కలుద్దాం మనం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో. అంటిల్ ద టైమ్, టేక్ కేర్ ఎవ్రీబడి, బాయ్.